అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఏప్రిల్ 22న జరిగిన ఒక హత్య రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం కూడా కలవరపాటుకు గురిచేసింది. అంటే ఆ హత్య జరిగిన తీరు ఆ విధంగా ఉంది. ఈ హత్యపై నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒక మంత్రి కూడా స్పందించి ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా భరోసా ఇచ్చే పరిస్థితి. ఇంతకీ ఎవరిది హత్య అంటే, నాగులపురపాడు మండలం మాజీ ఎంపీపీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య. సుమారు 50కి పైగా కత్తిపోట్లతోటి గురయ్యి అతను హత్యగా ఉంచబడ్డాడు. ఆ హత్య అయితే సంచలనం కూడా సృష్టించింది. చివరికి పోలీసులు అయితే ఆ హత్యలో పాల్గొన్న వారిని, హత్యకు గల కారణాలు కూడా ఛేదించి వారిని అయితే కటకటాలు పాలు చేసిన పరిస్థితి. అసలు ఈ హత్య ఏ కోణంలో జరిగింది, అసలు విచారణ ఏ విధంగా జరిగింది, ఈ హత్యకు సంబంధించిన అనేక విషయాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఒంగోలు నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఏప్రిల్ 22 సుమారు సాయంత్రం 7 గంటల 30 సమయంలో ఒక హత్య. అది ఒక తాలూకా పోలీస్ స్టేషన్కి కోతవేట దూరంలో జరిగింది. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య. అసలు హత్య ఎలా జరిగింది సార్? అసలు మీకు సమాచారం ఎలా వచ్చింది? అదేనండి, మీరు చెప్పిన డేటే అది ఏప్రిల్ 22వ తేదీ. మనకు అఫెన్స్ వచ్చేసి 7:30 ఆ ప్రాంతంలో జరిగింది నైట్. జరిగిన తర్వాత ఒక 10 నిమిషాలకి అందరు ఆఫీసర్స్కి కూడాను సమాచారం రావటం జరిగింది. 10 నిమిషాలు, పావు గంటలోనే. అయితే ఇమీడియట్గా అందరం కూడా, ఇంక్లూడింగ్ అప్పుడు ఎస్పీ గారు దామోదర్ సార్ ఉన్నారు, ఆ సార్ కానీ, తాలూకా ఇన్స్పెక్టర్ కానీ, నేను కానీ అందరం అక్కడకు వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పుడే ఎస్పీ గారు కూడాను క్లూస్ టీమ్కి, డాగ్ స్క్వాడ్కి, వీళ్ళందరికీ కూడాను సారు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తూనే అందరికి కూడాను సమాచారం ఇవ్వటం జరిగింది. మేము వెళ్ళినటువంటి ఒక 5-10 నిమిషాలకే వాళ్ళు కూడా అందరూ సీన్ ఆఫ్ అఫెన్స్కి రీచ్ అవ్వటం కూడా జరిగింది. ఇది జరిగింది అని చెప్పిన విధానంలోనే నేను కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళేటటువంటి టైంలోనే మా సబ్ డివిజన్లో పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడాను మొబిలైజ్ చేసి ఒంగోలు టౌన్కు రమ్మని చెప్పటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది ఒక 5 నిమిషాల సమయంలో, అంటే క్లుప్తంగానమాట, అప్పటి వరకు 5 నిమిషాల సమయంలో. ఎందుకనంటే మనం ఎక్కువసేపు అక్కడనే విచారిస్తూ ఉంటే నెక్స్ట్ స్టెప్కు అక్కడ దాకా వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికీ ఏం చెప్పాలన్నది అర్థం కాదు. ఒక 5 నిమిషాల్లో ఏం జరిగింది అన్నది తెలుసుకొని అందరు ఆఫీసర్స్ను కూడాను అలర్ట్ చేసి టౌన్లోనూ చెక్కింగ్ పెట్టించున్నాము మొత్తం ఆఫీసర్స్ అందరినీ. అట్లానే మనకి ఇటు చేమకుర్తి వైపు, తర్వాత మద్దిపాడు వైపు, ఇటు టువర్డ్స్ సింగరాయకొండ వైపు అన్ని చోట్ల కూడాను వెహికల్ చెక్కింగ్ కూడాను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళి తర్వాత మనకు పక్కనే ఒకటి షాప్ ఉంది. అంటే ఇప్పుడు వీరయ్య చౌదరి ఉన్నటువంటి ఆఫీసు ఏ బిల్డింగ్లోనైతే ఉందో దానికి అడ్జసెంట్గానే నార్త్ సైడ్ కూడా ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఒక సీసీ కెమెరా ఒకటి పెట్టించుకొని ఉన్నాడు అతను. దాంట్లో మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 7:30 ఆ ప్రాంతంలో ఒక నలుగురు 2 మోటార్ సైకిల్స్ మీద, ఒకటి స్కూటీ ఇంకొకటి మోటార్ సైకిల్, రెండింటి మీద రావటము, ఒక బ్యాగ్ తీసుకొని వీరయ్య చౌదరి ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్లోకి వెళ్ళటము, తర్వాత వితిన్ 3-4 మినిట్స్లోనే మళ్ళీ దిగి రావటం కూడా జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ మనకు లభ్యమైంది. దాని మీద ఏం చేశారు అని అంటే, అప్పుడు ఎస్పీ గారు అందరు ఆఫీసర్స్ని ప్లస్ మెన్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి సుమారు 40 టీమ్స్ ఫామ్ చేశారు. అంటే ప్రతి టీంలో కూడా ఒక ఆఫీసరు, ఒక 2 స్టాఫ్ ఉండేటట్టు, ఇంక్లూడింగ్ ఐటీ కోర్ స్టాఫ్ని మొత్తాన్ని అందరినీ మొబిలైజ్ చేశారు. 40 మంది టీమ్స్ను పెట్టేసి కూడాను మనకు ఏ రూట్లో అయితే పాసిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఎస్కేప్ అయ్యేదానికి ప్రతి ఒక్క రూట్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నీ కూడాను ఫుటేజ్ వెరిఫై చేయించడం ప్రారంభించారు. మనకు ఆ రోజే మనకు లభ్యమైనటువంటి సీసీ ఫుటేజెస్ ఆధారంగా మనకేమర్థమైందంటే, ఈ అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి నలుగురు ఫస్ట్గా 2 మోటార్ సైకిల్స్ కూడాను మనకు టువర్డ్స్ గుంటూరు వైపు వెళ్ళి వెంకటేశ్వర కాలనీ అని ఉంది, మనకు వరల్డ్ బైపాస్ పక్కనే ఉంటుంది. వెంకటేశ్వర కాలనీలోకి వచ్చేసి మళ్ళీ వెంకటేశ్వర కాలనీ, పోతురాజు కాలువ క్రాస్ చేసుకొని మళ్ళీ యాపిల్ కేఫ్ అని ఉంది మనకు పేర్నమెట్ రోడ్లో, అక్కడ మళ్ళీ ఈ కర్నూలు రోడ్డు పేర్నమెట్ రోడ్డు టచ్ చేయటం జరిగింది.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా పోయారన్నది తర్వాత మనకు సబ్సిక్వెంట్గా ఆ ఫుటేజెస్ ఇంకా అప్పటికు లభ్యం కాలేదు. సో మేము ఆ రూట్లో ఈ రూట్లో అన్ని చోట్ల కూడాను వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయించడం జరిగింది. ఆ రోజుకైతే వాళ్ళు వెహికల్స్ ఎక్కడన్నా డ్రాప్ చేసిపోయారా ఏందన్నది అంతా కూడాను రూట్ సెట్ చేసాం. కానీ ఆ రోజుకైతే మనకు ఏమి ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే ఈ లోపులోనే మళ్ళా అది వెహికల్స్ ఎక్కడైనా డ్రాప్ చేసిపోయి ఉంటారు, అబాండన్ చేసి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పేసి ఆ విధంగాను సెట్ చేయటం మొదలుపెట్టాం. అట్లా కాకుండా ఇన్సిడెంట్ టైంలో మనకు ఓన్లీ ఫుటేజ్ వచ్చేసి ఆఫీస్ దగ్గరలోది వచ్చింది, షాప్లోది. అలా కాకుండా అక్కడికి ఎలా వచ్చారు అంతకు ముందు రోజు ఏమన్నా టౌన్లో ఎక్కడన్నా తిరిగారా, ఎక్కడెక్కడ తిరిగారా అన్న దానికోసం కూడాను టౌన్ మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగిందనమాట. సీసీ ఫుటేజెస్ వెరిఫై చేయడం జరిగింది. మనకు వచ్చేసి ఈ బుల్లెట్ షోరూమ్ అని ఉంది మనకు ఓల్డ్ బైపాస్ రోడ్లో, అంటే వెంగముక్కలపాలెం క్రాస్ రోడ్కి యువతల. ఆ ప్రాంతం నుంచి మనకు వాళ్ళ మూమెంటు కనిపించింది అనమాట. సో ఆ ఏరియా నుంచి వచ్చి ఉంటారని చెప్పేసి కూడా అనుమానించడం జరిగింది. తర్వాత ఇది 4 రోజుల తర్వాత మనకు వాళ్ళు అబాండన్ చేసిపోయినటువంటి స్కూటీ మనకు చేమకుర్తి ఈస్ట్ బైపాస్ జంక్షన్ దగ్గరలో మనకు దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. అదే రోజు మనకు ఫస్ట్ క్లూ లభించడం. అప్పటిదాకా మనం ఏం జరిగి ఉంటుంది అన్నది విలేజెస్లో ఎవరెవరికన్నా గ్రెడ్జెస్ ఉన్నాయా, బిజినెస్ పరంగా ఎవరి మీదైనా గ్రెడ్జెస్ ఉన్నాయా, లేదంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏమన్నా ఉన్నాయా, రకరకాల యాంగిల్స్లో దాన్ని విచారించడానికి కూడా డిఫరెంట్ ఆఫీసర్స్ని అప్పుడు ఎంగేజ్ చేయడం జరిగింది ఎస్పీ గారు. ఆ డిఫరెంట్ ఆఫీసర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఏది అంటే మోటివ్ ఎస్టాబ్లిష్ చేయటం కోసం అనమాట. విలేజ్లో పాలిటిక్స్ అని కానీ, లేదు అని అంటే బిజినెస్ పరంగా కానీ, లేదు అని అంటే తనకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కొంత చేసి ఉండేవాడు, ఆ విధంగా కానీ, ఇంకా పొలిటికల్గా కానీ మన ఈ విధంగా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఎవరితో ఉన్నాయి, ఆ కోణంలో కూడా అంతా విచారించడం జరుగుతుంది. ఈ కోణాల్లో విచారించడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ 3-4 రోజులకే మనకు ఈ స్కూటీ ట్రేస్ చేయడం జరిగిందనమాట. అయితే మీరు ఆ సంఘటన జరిగిన తర్వాత కొద్దిసేపటికి మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ని బట్టి మీకు ప్రాథమికంగా లభించిన ఆధారాలు బట్టి అసలు మీకేమనిపించింది సార్? ఆ 10 మినిట్స్లో ఒక అవగాహనకు వచ్చేసి ఉంటారు, ఇది పలానా కోణంలో జరుగుండొచ్చు, పలానా విధంగా జరుగుండొచ్చు అని. అసలు మీకేమనిపించింది ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? అయితే ఫస్ట్ మనం సీన్ ఆఫ్ అఫెన్స్ చూడంగానే మనకు అప్పటికే డెడ్ బాడీ అప్పటికి షిఫ్ట్ చేస్తున్నారు హాస్పిటల్కు. మనం పుల్ ఆఫ్ బ్లడ్ చూసి కానీ, లేదనంటే ఆఫీస్లో ఎట్ ది టైమ్ ఆఫ్ ఇన్సిడెంటు డిసీజ్డ్ అంటే వీరయ్య చౌదరి ఆఫీస్లో కూర్చొని ఉండగా తన ఎదురుగా 2 అకౌంటెంట్స్ కూడా ఉన్నారనమాట. 2 అకౌంటెంట్స్ ఉన్నారు. తర్వాత ఆఫీస్లో వాచ్మెన్ కమ్ అటెండర్ ఒక అబ్బాయి ఉన్నాడు, భాస్కర్ అని చెప్పేసి. అతను కాకుండా కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఒక అతను ఉన్నాడు. వీళ్ళు 4 ఉన్నారు. అకౌంటెంట్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అకౌంటెంట్సే వచ్చినటువంటి 4లో ఇద్దరు అతని ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి, వేరే చౌదరి ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి 2 కూడా నైఫ్స్ తోటి అతన్ని స్టాబ్ చేయడం జరిగింది. మనకు పోస్ట్ మార్టం సర్టిఫికేట్లో కూడా 49 స్టాబ్ ఇంజరీస్ దాకా డాక్టర్ గారు నోట్ చేశారు. మిగతా ఇంకొక వచ్చిన 4లో ఇంకొక ఆఫీసులో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ని ప్లస్ అటెండర్ని వాళ్ళను ఇక్కడ దాకా రానియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారనమాట. వాళ్ళు రూమ్లోకి ఎంటర్ కావడంతో సహానే లోపల ఇన్సైడ్ బోల్డ్ చేయటం జరిగింది. అఫెన్స్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడే ఆ బోల్డ్ తీయటం జరిగింది. వీళ్ళు కిందకి వెళ్ళి మోటార్ సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోయేటటువంటి సమయంలో అప్పుడు అటెండరు కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు వచ్చేసి బయటకు వచ్చి కేకలు పెట్టడం జరిగింది. అప్పుడు దాకా లోపల రూమ్లో ఏం జరిగిందన్నది లోపల ఉన్నటువంటి 4 తప్పించేసి మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఇంకా అరుపులు కానీ ఏం లేదు. కింద సుధాకర్ అని చెప్పేసి ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్ అనుకుంటాను. అతను వాళ్ళ ఆఫీస్ ఉంది. వాళ్ళ పైన ఏదన్నా అరుచుకున్నట్టుగా కొంచెం సౌండ్లు వస్తే వాళ్ళ ఆఫీసులో పనిచేసే అతన్ని తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కూడా పైదాకా పంపించున్నారు. ఇతను 2nd ఫ్లోర్లోకి పంపించినప్పుడు ఈ డోర్ లోపల వేసి ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు డోర్ దగ్గర పోయినప్పుడు ఏం సౌండ్ లేకపోయేటప్పటికి ఏం లేదని చెప్పేసి తిరిగి వచ్చేసారు. వీళ్ళు మెట్ల మీద నుంచి ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోతూ ఉన్నారో అప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా గమనించడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనకి వీళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మ్యాక్సిమం 4 to 5 minutes ఉంది.
2 ఫ్లోర్లు ఎక్కటము, సుమారు 49-50 కత్తిపోట్లు ఒక మనిషిని పడటం, అసలుకి అంత ఫాస్ట్గా జరిగిందంటే అసలుకి మీకే అనిపించింది సార్ ఆ సంఘటన? మీరు అడిగారు కదా ఇంత ఫస్ట్ చూడంగానే ఏమనిపించింది అని అంటే, తప్పనిసరిగా ఇది మామూలుగా జనరల్గా విలేజెస్లో కానీ ఇంకొక రకంగా వ్యక్తుల మధ్య మనకు స్థానికంగా ఉంటున్నటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటిది అయితే వాళ్ళు అఫెన్స్ చేసేటటువంటి విధానం ఇంత ఘాస్ట్లీగా ఉండదు. తప్పనిసరిగా దీంట్లో హైర్డ్ పర్సన్స్ ఉండి ఉంటారు అన్నటువంటి ఒక అంచనాకైతే రావటం జరిగింది. అట్లా ఉంటేనే అన్ని స్టాబ్ ఇంజరీస్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ అయితే అది సస్పెక్ట్ చేయటం జరిగింది. అంటే ఎవరికైతే మోటివ్ ఉందో వాళ్ళు ఈ పర్సన్స్ ఎంగేజ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమానం రావటం జరిగింది ఫస్ట్. ఓకే సార్, మీకు ఫస్ట్ ఎవిడెన్స్ వెహికల్ దొరికిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? వీళ్ళందరినీ అంటే హత్యలో పాల్గొన్న వాళ్ళని, వెనక వాళ్ళ నుండి నడిపించిన వాళ్ళని అసలు ఎలాగ మీరు చేజ్ చేయగలిగారు? వాళ్ళు ఎలా పట్టుకోగలిగారు? వాళ్ళని కోర్టు ఏ విధంగా సబ్మిట్ చేయగలరు? అదే యాక్చువల్గా ఆ వెహికల్ కూడా మనం ఫస్ట్ ఎందుకు అనుమానం వచ్చిందని అంటే, వెహికల్కు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఒక అతనికి హైర్డ్ పర్సన్కి వంశీ అని చెప్పేసి నెల్లూరు అతను, ఈ నలుగురు కూడాను నెల్లూరు జిల్లా నుంచి ఉన్నవాళ్ళే. వాళ్ళలో ఒక అతనికి స్టాబ్ చేసేటప్పుడు ఒక అతని నైఫ్ ఇంకొక అతనికి తగిలింది. ఆ నైఫ్ తగిలేటప్పుడు అతను బ్లడ్ అయితే కారుతూనే ఉంది. అతను షర్ట్ చుట్టుకొని ఆ మోటార్ సైకిల్ ఎక్కేసి అదే స్కూటీ ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ వెళ్ళేటప్పుడే బ్లడ్ ఆ మోటార్ సైకిల్కి కూడా అంటుకోవడం జరిగింది. ఆ బ్లడ్ ఉండేటప్పటికి అక్కడ చూసినటువంటి పర్సన్స్కి అనుమానం రావటం జరిగింది, మనకి ఇన్ఫామ్ చేశారు. అయితే దాంట్లో డిక్కీలో మనకు లక్కీగా ఏమైందనంటే ఒక టిప్పర్కి సంబంధించి ట్యాక్స్ రిసిప్ట్ ఉంది. ట్యాక్స్ రిసిప్ట్ దొరికింది దాంట్లో. ఆ రిసిప్ట్ ప్రకారం మనకప్పుడు వినోద్ కుమార్కు సంబంధించినటువంటి వెహికల్, దీంట్లో మనకి ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి ప్రథమ ఉంది, అతని వెహికల్, దానికి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి రెండో వెహికల్ కూడాను మనకు మంగమూరు రోడ్లోనే అబాండన్ చేసి వెళ్ళిపోయారనమాట. ఆ వెహికల్ కూడాను ట్రేస్ చేయడం జరిగింది. మనకైతే ఈ వెహికల్స్ మీద మనకు ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. సబ్సిక్వెంట్గా ముద్దాయిలను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రింట్స్ కూడాను టాలీ అవటం జరిగింది. అంటే ఇంత జరగటానికి గల కారణం అంటే హత్య చేసింది నలుగురు, వెనకుంది కొంతమంది, అది ప్రధాన కారణం ఏమైందని చెప్పేసి మీ విచారణ తెలటం? అంటే విలేజ్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్, రెండు గ్రూపుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, వాళ్ళ గ్రూప్స్ యొక్క సుప్రిమసీ. అంటే ఈ కేసుకు సంబంధించి మొత్తం ఎవరైతే నిందితులు ఉన్నారో, ముద్దాయిలు, అనుమానితులు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది సార్? ఇంకెవరన్నా పెండింగ్ ఉన్నారు? లేదండి, ఎవరు లేదు ఇంతవరకు. మొత్తం టోటల్ 12 పర్సన్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 70 days తర్వాత వాళ్ళలో కొంతమందికి బెయిల్ రావడం జరిగింది. తర్వాత లేటుగా ఒక ముప్పా సురేష్ అని చెప్పేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిన్స్ ది డేట్ ఆఫ్ అఫెన్సు అంటే అతను ఇంటికాడ ఉన్నాడో లేదా అన్నది మనకు ఆ మొదటి 2-3 రోజులు అతను ఉన్నానని చెప్తున్నాడు. తర్వాత మనకు ఉన్నాడా లేదా అన్నది వెంటనే తెలియలేదు. కానీ మనకు ఎప్పుడైతే ఏం జరిగింది అన్న దాని మీద ఈ వెహికల్ ట్రేస్ అయ్యి మనకు ఈ వెహికల్ అదే స్కూటీ ట్రేస్ అయిన తర్వాత దాంట్లో దొరికినటువంటి రిసిప్ట్ ప్రకారం ఎవరికి లింక్ అవుతుంది అన్నది మనకు స్టోరీ కొంతవరకు డెవలప్ అయింది. అది డెవలప్ అయిన తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పర్సన్స్ కూడాను అబ్స్కాండ్ అవ్వటం జరిగింది. అయితే సబ్సిక్వెంట్గా అందరినీ కూడాను క్యాచ్ చేశాము. దీంట్లో టోటల్ 12 పర్సన్స్ ఇప్పటి వరకు ఎక్యూజ్డ్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయటం జరిగింది. కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. ఎవరైతే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురికి ప్లస్ వినోద్ అన్న ఒక అతను, చివరిలో అరెస్ట్ అయినటువంటి ముప్పా సురేష్, వీళ్ళ వరకు మాత్రం ఇంకా దే ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. ఇప్పుడు మీరు చెప్పిన ముప్పా సురేష్ పేరు ఈ హత్య జరిగిన దగ్గర నుంచి అంటే మరుసటి రోజు నుంచి బాగా వినిపించింది, ముప్పా సురేష్. కాకపోతే అందరికంటే చివరే అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అతనే వచ్చి లొంగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత గ్యాప్ ఎందువల్ల అంటారు సార్? అంటే ఏదన్నా ఇన్వెస్టిగేషన్లో గ్యాప్ వచ్చిందంటారా, లేకపోతే మీకు ప్రాథమికంగా ఆధారాలు లభించకపోవడం వల్ల ఇంత గ్యాప్? ఇన్వెస్టిగేషన్లో గ్యాప్ అని కాదు, అట్లానే మనిషి అబ్స్కాండ్ అయిన తర్వాత ఒకవేళ దొరకాలి అని అంటే మేము కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం. అందుట్లో హెసిటేషన్ ఏముండదు పర్టికులర్గా. కాకపోతే అతను ట్రేస్ చేయటంలో మాత్రం కొంత టైము తీసుకోవాల్సి వచ్చింది అనమాట. అంటే రీజన్ ఏమై ఉంటుంది అంటే రీజన్ ఏం లేదు, మనకు అప్పుడు ఎక్కడున్నాడు అన్నది క్లూస్ లభించకపోవటమే. అయితే తను హైకోర్టులోనూ బెయిల్కు మూవ్ చేయటం జరిగింది. అయితే తర్వాత హైకోర్టులో కూడాను బెయిల్ రాకుండా
మేము కూడాను చాలా అంటే కేసు డెవలప్ ఏ విధంగా డెవలప్ అయింది, మేము ఏం కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సు, అతను క్రైమ్ తోటి ఈ అఫెన్స్ తోటి లింక్ చేయడానికి మేము కలెక్ట్ చేసినటువంటి ఆధారాలు అన్నీ కూడాను హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. దానివల్ల అక్కడ హైకోర్టులో కూడాను అతనికి బెయిల్ రాకుండా అడ్డుకోగలిగాం. తర్వాత మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత కూడాను సుప్రీంకోర్టుకు కూడా అప్రోచ్ అయ్యాడు ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అని చెప్పేసి. అక్కడ కూడాను సుప్రీంకోర్టు కూడాను సేమ్ మేము కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సు, అతనికి ఈ అఫెన్స్కు ఉన్నటువంటి ఆధారాలన్నీ సేకరించినందువల్లనే అక్కడ కూడాను సుప్రీంకోర్టు కూడాను అతనికి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు ప్రారంభమైన దగ్గర నుంచి నిందితుల్ని చాలా ఫాస్ట్గా పట్టుకున్నారు, నేరుగా హత్యలో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పట్టుకున్నారు. కాకపోతే ముప్పవరపు వీరయ్య చౌదరి వారి కుటుంబ సభ్యులు అయితే కానీ, వారి అభిమానులు అయితే కానీ, పార్టీ శ్రేణుల్లో కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈ విచారణని సరిగా జరపట్లేదు, అసలు ముద్దాయిన ముప్పా సురేష్ని హైడ్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి అది బాగా నడిచిన పరిస్థితి. అది మీ దృష్టికి కూడా వచ్చి ఉండవచ్చు. కాకపోతే అంటే అంత కారణాలు ఎందుకు అయి ఉండొచ్చు అంటే అది వాళ్ళు ఎందుకు ఆ అపోహలో ఉన్నారన్నది నాకైతే తెలియదు, కానీ మా ఇన్వెస్టిగేషన్ మాత్రం కరెక్ట్ లైన్స్లో నడిచింది. ఒకవేళ మీరన్నదే నిజమైతే మేము అట్లా స్ట్రాంగ్గా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కదా. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టుకు కూడాను మేము కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాతనే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది, డిస్మిస్ చేసింది. అంతేగాని అది ఒకవేళ ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేయటం మేము ఫెయిల్ అయ్యాం అనుకోండి, అతనికి బెయిల్ వచ్చి ఉండేది. మేము ఆ విధంగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయబట్టే అతనికి 2 చోట్ల కూడాను బెయిల్ డిస్మిస్ అయ్యింది. అదే సందర్భంలో వాళ్ళని మేము ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ముప్పా సురేష్ భార్య బయటే ఉంటుంది, లేకపోతే ముప్పా సురేష్ గారు రిలేటివ్స్ ఇక్కడే తిరుగుతున్నారు, ముప్పా సురేష్ బెయిల్కి అప్లై చేస్తున్నారు, స్టూడియోకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, కానీ అతను పట్టుకోలేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లి విచారణ నిమిత్తం కూడా స్టేషన్కి పిలిపించడం, విచారణ చేయడం కూడా జరిగింది. వాళ్ళని తీసుకురాకపోవడం వల్లే మాకైతే అనుమానం ఉందని చెప్పేసి కూడా వ్యక్తం చేసింది. వాళ్ళ బంధువులందరినూ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అంటే ఇదంతా అతను ఎక్కడున్నాడు అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం అన్నమాట. అంటే మేము చేసిన ప్రయత్నాలు బహుశా వాళ్ళు ఏం చేస్తున్నామని బహుశా వాళ్ళకు రీచ్ అయ్యి ఉండదు, అందువల్ల అపోహపడి ఉండొచ్చు. అపోహపడటం మనం తప్పుపట్టలేము. కానీ అతనికి ఎవరెవరైతే బంధువులు ఉన్నారో మొత్తాన్ని అందరినీ కూడాను విచారించడం జరిగింది. మాకు ఎవరెవరి మీద అయితే అతనితో టచ్లో ఉండే అవకాశం ఉంటుంది అని అనుమానం ఉందో అందరికీ కూడాను కాల్ డేటాస్ కూడాను వెరిఫై చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అతను ఎప్పటి నుంచి అయితే అబ్స్కాండ్ అయ్యాడో అతను ఫోన్లో ఎవరికి టచ్లో లేకుండా పోయాడు అనమాట. అందువల్ల కొంత డిలే అయ్యింది. అయితే ఈ హత్యలో సుమారు మీరు చెప్పారు 12 మంది సభ్యులు. కొద్ది రోజులు ఎప్పుడు కూడాను కేసులో ఒక్కొక్కసారి మనిషిని ట్రేస్ చేయటం, పట్టుకోవటం ఆలస్యం కావచ్చు. దాని వలన అపోహపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొన్ని ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కానీ, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి కానీ, కొంచెం మనిషి దూరంగా వెళ్ళిపోవటం కానీ, లేదంటే తనకున్నటువంటి సీక్రెట్ ప్లేసెస్లో దాగి ఉండటం కానీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మేము ఎక్కడున్నాడు అన్నది ఐడెంటిఫై చేయటం కొంత ఆలస్యం కావచ్చు. అపోహపడ్డారు కానీ అలాంటిదైతే మా వైపు నుంచి కంప్లీట్ ఆల్ ఎఫర్ట్స్ పెట్టున్నాం. కేవలం అతను సురేష్ను పట్టుకోవడానికి 3 టీమ్స్ నడిచినాయండి. హైదరాబాద్లో కానీ అదర్ ప్లేసెస్లో కానీ. హైదరాబాద్లోనే 2 టీమ్స్ ఉన్నాయి మనకు. అంటే ఏ రోజు మనకు సమాచారం తెలిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి పోవటం డిలే అవుతుందని చెప్పేసి అక్కడనే ఉండి ట్రేస్ చేసే దానికోసం. కానీ ఏంటంటే అతను ఎక్కడున్నాడు అన్నది ట్రేస్ చేయటంలో కొంత అంటే మనకు సమాచారం తెలియటం కొంత ఆలస్యం అయింది. అందువల్లే మేము అతను లింక్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయటం వల్లనే మనకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అతను బెయిల్ అప్లికేషన్స్ అన్నీ డిస్మిస్ అవటం జరిగింది. తప్పని పరిస్థితులు వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది. సరే, అయితే చేయగలిగాం కదా. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కూడా రెడీ చేసింది. అంటే ఎవరు పాత్ర ఏంటి సార్? అంటే ఫస్ట్ అసలు దీనికి కారణం ఎవరు, మెయిన్ పర్సన్ ఎవరు అసలు? అంటే అట్లా మీ అందరూ ఒక్కొక్కళ్ళ పాత్ర ఒక్కొక్కళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. 12 పర్సన్స్ కూడాను ఎవరి పాత్ర వాళ్ళదే డిఫరెంట్గా ఉంటుంది. అయితే మిడిల్ పర్సన్ మాత్రం మనకు వినోద్ అన్నమాట. అతను లింక్ పాయింట్ వెనక కాన్స్పిరేటర్స్కి, తర్వాత అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి
తర్వాత అతనికి సహాయం చేసినటువంటి వాళ్ళు, అట్లా మనం 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఆళ్ళ సాంబశివరావు బాగా పేరు అనిపించింది సిద్ధాంతి అని అంటారు. అది దాంట్లో ఇండివిజువల్గా ఎవరి పాత్ర ఏమిటన్నది ఇప్పుడు మీకు చెప్పడానికి కాదు. ఓకే సార్. ఎలాగా అంటే వీళ్ళందరూ లింకప్ చేయడానికి మీ టెక్నికల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్, లేకపోతే డాక్యుమెంటేషన్ పరంగా కానీ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఎలాగ సార్? అది మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలిగాం. అట్లాగనే మనకు ఫింగర్ ప్రింట్స్ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ రోజు మీకు వెళ్తూనే క్లూస్ టీమ్కి చెప్పున్నాం. వాళ్ళంతా వచ్చేసి సీన్ ఆఫ్ అఫెన్స్లో వీళ్ళు ఏంటంటే 4 వ్యక్తులు పోయి మామూలుగా గమని ఉండరు కదా, ఏదో ఒక ఆర్టికల్ను టచ్ చేస్తూ ఉంటారు. ఆ టచ్ చేసినటువంటి క్రమంలో మనకు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా రావటం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడాను సబ్సీక్వెంట్గా మనం వీటితోటి కంపేర్ చేస్తే టాలీ అయ్యాయి అనమాట. అదొక ఆ ఎవిడెన్స్ ఉంది. తర్వాత మనకు సీసీ ఫుటేజ్, వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు, తర్వాత అఫెన్స్ వచ్చినప్పుడు, తర్వాత అఫెన్స్ నుంచి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి ఎబ్స్కాండ్ అయినటువంటి రూటు అంతా కూడాను మనకు సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. దట్టు ఇంకొకటి మనకు ఆ రోజు ఎవరైతే అఫెన్స్ జరిగినప్పుడు 4 వ్యక్తుల్ని కూడాను టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్లో విట్నెసెస్ కూడాను ఐడెంటిఫై చేయటం జరిగింది. ఆ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కండక్ట్ చేసాము. దాంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తుంది మనకు. అంటే మనం తీసుకోవాలి ప్రొసీడింగ్స్, కోర్టు నుంచి కాపీలు తీసుకుంటే కానీ అది మనకు పూర్తిగా తెలియదు అనమాట దాంట్లో ఎలా ఏమైందని. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఐడెంటిఫై చేశారని తెలుస్తుంది. అదే సార్, ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఒకటి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేశారు చెప్పేసి కూడా ఇప్పుడు వచ్చింది. అది ఎలా జరిగింది సార్? అది అదేనండి, ఇప్పుడు నాగరాజను తర్వాత వీళ్ళను హైర్ చేసుకోవటానికి ఇంకొక వ్యక్తి కూడాను సహాయపడ్డాడు. అతను కూడా నెల్లూరే, నాని అని చెప్పేసి. వీళ్ళిద్దరిని మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్కు పారిపోయినటువంటి రూట్లో ఒకసారి వెరిఫై చేయటం కోసం అని చెప్పేసి తీసుకెళ్ళినటువంటి సమయంలో వాళ్ళిద్దరూ అబ్స్కాండ్ అవడానికి అటెంప్ట్ చేశారు. దాని మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ కేసు మొత్తానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ బాగా జరుగుతున్న సమయంలో పేర్లందరూ బయటకు వచ్చారు, చాలామంది అరెస్ట్ చేసి. ఆ సమయంలో ఒక ప్రజాప్రతినిధి కూడా విచారణ నిమిత్తం అతను కాల్ డేటా ప్రకారం కూడా విచారించారు. అతను కూడా పరిగణనలో తీసుకుని అతన్ని సీక్రెట్గా విచారణ కూడా చేయడం జరిగింది. అది నిజమే సార్, వాస్తవేనా అంటారు? అంటే మీరు దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏ స్థాయి వాళ్ళు అన్నది మీరు అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడు, రాజకీయ నాయకుడికి సంబంధించి కూడా మాట్లాడి ఉన్నాడు. అంతకుముందు హత్య జరగడానికి ముందు మాట్లాడటం ద్వారా అతను కూడా విచారించారన్నారు. అసలు నిజంగా ఆ కోణంలో జరిగిందో అది వచ్చి బయట అయితే ఒక అపోహ ఉన్న పరిస్థితి. అంటే ఈ వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కూడా ఏం జరిగిందన్నది విచారించేటటువంటి సమయంలో అందరినీ చాలామందిని ఇక్కడికి పిలిపించి విచారించడం జరిగింది. వాళ్ళ రెసిడెన్సీస్కి వెళ్ళి విచారించడం జరిగింది చాలామందిని. అట్లానే ఈ డిసీజుల యొక్క బంధువుల్ని విచారించడం జరిగింది. తర్వాత దీంట్లో మనకి ఎవరెవరైతే కొంతమంది అనుమానితులు పేర్లు వచ్చినాయో పలానా వాళ్లకు ఇది చేసి ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడాను విచారించడం జరిగింది. అల్టిమేట్గా మనకి ఇప్పుడు ఎవరైతే మన కేసులో ఫిక్స్ అయ్యారో వాళ్ళ వరకు మాత్రం ఎవిడెన్స్ వచ్చింది, వాళ్ళ మీదనే ఛార్జ్ చేయడం జరిగింది. ముప్పా సురేష్ మిస్సెస్ని కూడా మీరు విచారించడం కూడా జరిగింది సార్. ఇక్కడ అతను ఆమెను విచారించిన తర్వాత కొన్ని రోజులకి ముప్పా సురేష్ కూడా లొంగిపోవడం కూడా జరిగింది. అంటే ఆ విచారణ అంటే ఆమెని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగారా, లేకపోతే ఈ హత్యకి సంబంధించి ఏదైనా ఏ కోణంలో విచారణ జరిగింది అనేది కూడా ఎలా ఉంటుంది సార్? అంటే వీళ్ళు మనకు అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, అంటే కాన్స్పిరసీలో కానీ అఫెన్స్లో కానీ హైదరాబాదు వెళ్ళి కలుసుకున్నా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అందువలన ఆమెకి ఏమన్నా నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఆమెను కూడా విచారించడం జరిగింది. ఓకే సార్, టోటల్గా ఈ కేసు అయితే కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు, ఎటువంటి అనుమానాలు లేవు. దీంట్లో మనకు ఇంకొకటండి, ఈ కేసులో దీంట్లో వీరయ్య చౌదరి కేసులో మనకు డీజీ గారు ఇచ్చేటటువంటి అవార్డ్స్లో బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ కేసెస్లో ఇది కూడా ఉంది. వీరయ్య చౌదరి దాంట్లో కూడా దీంట్లో కూడా ఏబిసిడి అవార్డు అంటాం, అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్. ఆ ఏబిసిడి అవార్డు రావడం కూడా జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు అసలు అప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఒకసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి, రాష్ట్ర మంత్రి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ బాగా జరగాలని చెప్పేసి ప్రెజర్ ఏమైనా ఫీల్ అయ్యారు? అసలు ఎలా తీసుకున్నారు? ప్రెజర్ కాదు, అంటే
దాని అర్థం ఏంటంటే కేసు యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అందువల్ల ఏముందనంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో కూడాను మనం మళ్ళీ ఇంకొకళ్ళు వేలెత్తి పెట్టి చూపించడానికి ఆస్కారం లేకుండా చేసాము. ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం. ఇది ఛార్జ్ షీట్ ఫైల్ చేసామని చెప్పేసి అయిపోతున్నది కాదండి. ఎప్పుడు కూడాను మనకు తర్వాత కూడాను సబ్సిక్వెంట్గా మనకు ఏదన్నా ఇన్ఫర్మేషను లేదు అంటే ఏదన్నా మిస్ అయ్యాము అని చెప్పేసి అనిపిస్తే ఆ లింకులు కూడాను సబ్సిక్వెంట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే మళ్ళీ అడిషనల్గా కూడాను ఛార్జ్ షీట్ వేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి నాగులపులపాడు మండలం మాజీ ఎంపీపీ టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించిన వివరాలు. ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన కొన్ని నెలల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఎంత లోతుగా ఎంత పకడ్బందీగా జరిగిందో కూడా ఇప్పుడు మనతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా శ్రీనివాసరావు గారికి తెలియజేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ హత్య చేసిన వారు ఎంతటి వారైనా ఎక్కడున్నా సరే పోలీసు నుంచి అయితే తప్పించుకోలేరు. కాకపోతే ఈ విచారణ, ఈ అరెస్ట్లో అది అనేది ఆలస్యం అవుతుంటుంది డిపెండింగ్ ఆన్ ఎవిడెన్స్ మీద. అంతే కొంత ఆలస్యమైంది, కొంత జాప్యం జరిగింది తప్పితే ఇందులో ఎటువంటి అపోహలు కూడా లేవు. అటువంటి అపోహలు ఉంటే కూడా ఖచ్చితంగా తొలగించుకోండి. ఖచ్చితంగా ఎటువంటి నేరానికి పాల్పడిన వారైనా సరే, ఎటువంటి వారైనా సరే పోలీసులు అయితే ఖచ్చితంగా శిక్షించి తీరతారు అని చెప్పేసి కూడా పోలీస్ శాఖ నుంచి అయితే వారైతే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.